నమస్తే, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్లో దసరా నవరాత్రి నైవేద్యాలు పోస్ట్ చేస్తున్నాను. అంటే రేపు నవరాత్రుల్లో 6వ రోజు అయితే ముందు రోజు పొద్దున్నే 6వ రోజు నైవేద్యం అనేది పోస్ట్ అవుతుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని మహాచండీదేవిగా అలంకరిస్తారు. ఆ రోజు అమ్మవారికి దధ్యోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దధ్యోజన ప్రియ అంటారు. ఈ దధ్యోజనం తయారీకి ముందుగా ఒక మంచినీళ్ళ గ్లాసు అంటే 250 గ్రాముల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి 1.5 గ్లాసు వరకు నీళ్ళని వేసేసి ఉడికించుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ దద్దోజనం తయారీ కోసం ఒక శుభ్రమైన మట్టి పాత్రను తీసుకొని దానిలో ఇందాక చల్లారి పెట్టుకున్న అన్నాన్ని అంతటినీ కూడా వేసేసేయండి. నేను ఈ మట్టి పాత్రని ప్రసాదాల తయారీకి మాత్రమే వాడతానండి. ఇప్పుడు అన్నాన్ని వీడియోలో చూపించిన విధంగా చక్కగా విడలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ దద్దోజనం తయారీ కోసం నేను లీటర్ పాలని ముందుగానే కాచి చక్కగా చల్లారి పెట్టుకున్నాను. ఈ పాలు అనేవి గోరువెచ్చగా ఉండాలండి. అలాగే కొంచెం చిక్కటి పాలైతే దద్దోజనం అనేది మరింత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న అన్నంలో గోరువెచ్చగా ఉన్న పాలని వేసేసేయండి. ఎన్ని పాలు అని కొలతేమీ లేదండి. పాలనేవి అన్నం పైకి వచ్చే వరకు కూడా నిండుగా వేసుకోండి. దీన్ని తోడు పెట్టుకోవడానికి 1/2 టేబుల్ స్పూన్లో సగం వరకు కూడా పెరుగుని వేసేసేసి పెరుగు, అన్నం, పాలు అన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఇది చక్కగా తోడుకుంటుంది. దీని మీద మూత పెట్టేసేసి ఒక రోజు రాత్రంతా కూడా అలా వదిలేసేయండి. అంటే మీరు పొద్దున్నే దద్దోజనాన్ని తయారు చేసుకోవాలనుకుంటే ముందు రోజే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. చూడండి, పొద్దున్నే చూస్తే చక్కగా ఈ పెరుగన్నం అనేది బాగా తోడుకుంది. అలాగే మంచిగా బిగుసుకొని కనపడుతుంది. ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకొని పోపు కోసం ఒక బాండిని తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసేయండి. అమ్మవారికి నైవేద్యం కాబట్టి నెయ్యి పోపు పెడితే బాగుంటుంది. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసేసి వీటన్నిటిని కూడా ముందు బాగా రోస్ట్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు దీంట్లో వేయండి. దానితో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుముని కూడా దీంట్లో వేసేసేయండి. 2 రెమ్మల కరివేపాకు వేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని అల్లము పచ్చిమిర్చిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఎర్రగా వేపుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయల్ని విరిచి దీంట్లో వేసుకోండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని 2 చిటికెళ్ళ ఇంగు వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. చల్లారి పెట్టుకున్న పోపుని పెరుగన్నంలో వేసేసేయండి. అలాగే దీనికి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసేసేయండి. ఇంకా ఒక దానిమ్మ నుంచి ఒలిచి తీసుకున్న దానిమ్మ గింజల్ని కూడా దీంట్లో వేయండి. ఫ్రెష్గా తరిగిన గుప్పెడు కొత్తిమీరను కూడా దీంట్లో వేసేసేయండి. దానిమ్మ గింజలు అలాగే కొత్తిమీర వేసి కలపడం వల్ల ఈ దద్దోజనం మంచి కలర్ఫుల్గా ఉండటంతో పాటు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈసారి నవరాత్రుల్లో నా రీతిలో ఒక్కసారి ఈ దద్దోజనాన్ని తయారు చేసి మహాచండీ అమ్మవారికి సమర్పించి అమ్మవారి దయకి పాత్రులవ్వండి. ఇదైతే అక్కడక్కడ అల్లం ఫ్లేవర్ తెలుస్తూ దానిమ్మ గింజలు అనేవి తగులుతూ చాలా చాలా రుచికరంగా ఉంటుంది. కుండలో తోడు పెట్టాం కాబట్టి మరింత కమ్మగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.